నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీరామ్ డ్రైవింగ్ స్కూల్లో ఆకలి ఫౌండేషన్ ఫౌండర్ డ్రైవింగ్ స్కూల్ అధినేత పెంకే గోవిందరాజులు గోపి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్, దుర్గాప్రసాద్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి అత్యవసర సమయాల్లో తమ సహాయ సహకారాలు అందిస్తున్న పెంకే గోపి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ రక్తదాన శిబిరంలో పెంకే గోపి స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కె సతీష్, కేబీఆర్ఎస్ గంగాధర్, వై నాగభాస్కర్ రావు, వి స్వామి, కె దినేష్, ఏ లక్ష్మణరావు, వై అంబిక, ఎన్ రవితేజ, పి చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సర్పవరం జంక్షన్ నందు శ్రీరామ్ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో పెంకే గోపి గారి పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆకలి ఫౌండేషన్ ద్వారా తన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ క్షణం బ్లడ్ అవసరమైనా, అదేవిధంగా ఎవరైనా ఆకలితో అలమటించినా కూడా తక్షణమే స్పందించి వారి ఆకలి తీర్చడంలో మన పెంకే గోపి గారు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకి బ్లడ్ అనేది దొరకడం చాలా ఇబ్బందిగా ఉండడం చేత ఈ రోజు ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దానికి ప్రధానంగా వారి స్నేహితులు స్వచ్ఛందంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందకరమైన విషయం. దీనికి మరొకసారి పెంకే గోపి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.